హయాంలో నడిచిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. ఈ సిండికేట్లో ఆయన ముఖ్యమైన వ్యక్తి అని వెల్లడించింది. అంతేకాదు బాలాజీ గోవిందప్ప జగన్ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తి. అందువల్లే ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టులో ఈ కేసుకు సంబంధించిన సంచలన అంశాలను ప్రస్తావించారు. బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్స్ లో ఒకరు. సంస్థ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేవారు. భారతీ సిమెంట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాటి ఉన్నత స్థాయి వర్గాలతో బాలాజీకి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించారు. లిక్కర్ సిండికేట్ తరపున ముడుపులు తీసుకోవడంలో బాలాజీ కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ పథక రచనలో ముఖ్య పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. రాజ్కాసిరెడ్డితో బాలాజీ తరచూ కీలక విషయాలు చర్చించేవారని, ఆయన కార్యాలయానికి ఖాళీ కారుతో వచ్చి మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపుల డబ్బులను నింపుకుని వెళ్లేవారని వివరించింది. అలా కార్లలో తీసుకువెళ్లిన కోట్లాది రూపాయలు షెల్ కంపెనీల్లోకి, కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాల్లోకి మళ్లించారని తెలిపింది. కమిషన్లు వసూలు చేసి అసలైన లబ్దిదారుకు ఇవ్వడమే కాకుండా బాలాజీ కూడా వ్యక్తిగతంగా భారీగా లబ్ది పొందినట్లు వెల్లడించింది. గత 5 ఏళ్లలో భారీగా స్థిరాస్తులు, విలాసవంతమైన భవనాలు, కార్లు కొనుగోలు చేశారని వెల్లడించింది. అలాగే మరోవైపు శ్రీధర్ అనే వ్యక్తి నోరు తెరిస్తే లిక్కర్ స్కామ్ నిందితుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గుట్టు రట్టవుతుందని సిట్ భావిస్తోంది. అందుకే ఇవాల్టి విచారణకు శ్రీధర్ను కూడా తీసుకురావాలని ధనుంజయ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.